నాకు కూడా తెలియనివి ఏమన్నా జరిగినవి ఉంటే ఉండొచ్చునేమో కానీ 90% నేను ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేస్తున్నాను. అంతకు ముందే అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే రాజశేఖర్ గారి మరణం తర్వాత జగన్ వెంట రావాలనుకున్నారో వాళ్ళందరితో కలిసి ఈయన ముఖ్యమంత్రి అవడానికి చేసిన ప్రయత్నం నిజమేనా? అది ఈయన చేయలేదు. అది ఆ మొక్క బట్టి విక్రమార్క కూడా చెప్పాడు కదా. వాస్తవంగా రాజశేఖర రెడ్డి చనిపోయాక వాస్తవంగా ఏం చేయాలి, కొంచెం గ్యాప్ ఇచ్చి అధిష్టానం అనౌన్స్ చేయాలి. కానీ ఆయన శవం అక్కడ ఉండగానే ఇక్కడ రోసీని సీఎంగా అనౌన్స్ చేయించాలన్నటువంటి, అంటే రోసీ అనుకోలేదు, ఎవరికాళ్ళు ప్రయత్నించారు ఢిల్లీలో. వీళ్ళందరూ ప్రయత్నిస్తుండేటప్పటికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏం చూసింది, ఉన్నోళ్లలో సీనియర్ లిస్ట్ ఏదని అడిగారు. టాప్ 4 తీశారు, అందులో కేకే కూడా ఉన్నాడు. కేకే ఇట్లా వయసు పరంగా చూసారు. వయసు పరంగా చూసినప్పుడు నాన్ కాంట్రావర్షియల్, గ్రూపులతో సంబంధం లేదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా, నేదురుమల్లి జనార్దన్ ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మంత్రిగా చేసి సఫిషియెంట్ గా ఉన్నాడు, అందరితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. రోసియా అని డైలీ ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక మంత్రిగా ప్లస్ చురకలు, అది బాగానే ఉంది. కాబట్టి ఆయన్ని నాన్ కాంట్రావర్షియల్ అన్న ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. తెలంగాణ వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలా, ఆంధ్ర వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలా అన్న గొడవ ఎందుకు, ఇది ఆంధ్ర తెలంగాణ అంది కాకుండా ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడే ఉన్నటువంటి వాడు కదా అని ఈయనకి ఇచ్చేశారు. ఇది అధినాయకత్వం ప్లానింగ్. దాన్ని వీళ్ళు ఎలాగా, ఈయనకి ఎలాంటి కమ్యూనికేట్ చేశారు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు